హాయ్ అండి. నేను బ్యూటీ పార్లర్ రన్ చేస్తానండి. ఎందుకంటే చాలామంది చాలా చెప్తున్నారు, కానీ నేను ఒక 30 ఇయర్స్ నుంచి కూడా బ్యూటీ పార్లర్ రన్ చేస్తాను. మీకు ఎంత ఊడే హెయిర్ అయినా సరే కంట్రోల్లోకి వచ్చి హెయిర్ పెరగాలంటే ఈ ప్యాక్ పెట్టుకోండి, తలకి చాలా మంచిది. ఒక గుప్పెడి మందారాకులండి, ఆమ్లా పౌడర్ ఒక 2 స్పూన్స్, ఆమ్లా పౌడర్ ఆర్గానిక్ దొరుకుతుంది, అది తెప్పించుకోండి. పెరుగు ఒక చిన్న గరిటె వేసుకోండి. ఒక ఉల్లిపాయ అండి. మందారాకులండి మన హెయిర్కి చాలా మంచిది. మందారాకుల్లో వచ్చే జిగురు వలన మనకి తలకి, స్కాల్ఫ్ కూడా, జుట్టుకి చాలా మంచిదండి. హెయిర్ కూడా నెమ్మదిగా బ్లాక్ అయిపోతుంది మీకు. ఆమ్లా పౌడర్ వలన కానీ మందారాకుల వలన కానీ హెయిర్ చాలా బ్లాక్ అవుతుంది. స్లిట్స్ తగ్గించేస్తుంది, డాండ్రఫ్ తగ్గించేసేస్తుంది. మీరు డాండ్రఫ్ కోసం బయట ఎన్ని షాంపూలైనా వాడండి, కానీ మీకు తగ్గదు అది. ఎంత ఆయిల్స్ వాడండి, కానీ ఇవన్నీ న్యాచురల్గా ఇవన్నీ వాడటం వలన మీకు చాలా కంట్రోల్లోకి వచ్చేస్తుంది డాండ్రఫ్. ఆనియన్ వల్ల మీకు హెయిర్ పెరుగుతుందండి బాగా. మీరు వీక్లీ వన్స్ బద్దకెచ్చకుండా పెడతా ఉంటుంటే మీరే చూడండి, 3 monthsకి మీరు హెయిర్ గ్రోత్ ఎంత పెరుగుతుందో. ముందు ఊడటం కంట్రోల్లోకి వచ్చేస్తుందండి. మీకు ఊడటం కంట్రోల్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్గా పెరిగిన హెయిర్ కనిపిస్తుంది మీకు ఊడే హెయిర్ ఊడుతుంటే పెరిగే హెయిర్ కనిపించదండి. బేబీ హెయిర్ లాగా చిన్నగా మీకు అసలు హెయిర్ గ్రోతే కనిపించదు. కానీ మీరు ఎప్పటికీ ఇలా పెట్టుకుంటూనే ఉండండి, బద్దకిచ్చకుండా. 15 daysకి ఒకసారి జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చండి ప్యాకు. దీన్ని మిక్సీ తిప్పేసి ప్యాక్ తలకు పెట్టేసుకుంటామేనండి. ఒక 1 hour తర్వాత వాష్ చేయాలి. చూడండి ఇలా పేస్ట్ అయింది. గంట అంటే మీ ఇష్టం అండి, ప్రతిదీ కూడా. ఎందుకంటే మీ ఇష్టం అంటే ఒక అరగంట అయినా పర్వాలేదు. ఎందుకంటే మాకు టైం లేదని చెప్తా ఉంటారు. హెయిర్ కోసం బయట వేలు పెట్టి ఏదో మెడిసిన్స్ తెప్పిస్తూ ఉంటారండి. దానికంటే కూడా కొంచెం టైం చేసుకొని ఒక అరగంట కేటాయించండి. మీ హెయిర్ ఎంత బాగుంటుందో మీరే చూడండి. ఇది ఇంకా తలకు మాత్రం ఆయిల్ పెట్టించండి. ఆయిల్ పెట్టుకొని ఈ ప్యాక్ పెట్టుకోండి, మీరే చూస్తారు. అంటే డ్రై అవ్వకుండా, ఆయిల్ పెట్టడం వల్ల హెయిర్ డ్రై అవ్వదండి ఎక్కువ. దీనివల్ల కూడా హెయిర్ డ్రై అవ్వదు, చాలా స్మూత్ వస్తుంది. మీరే చూస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.